అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం తెలంగాణలో ఎస్సీ స్టడీ సర్కిల్‌కి సంబంధించినటువంటి 5 నెలల శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన నోటిఫికేషన్‌ని విడుదల చేయటం జరిగింది. ఈ నోటిఫికేషన్ తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఆర్ఆర్‌బి వివిధ రాష్ట్ర స్థాయిలో మరియు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విడుదలయ్యేటటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి 5 నెలల పాటు ఉచిత శిక్షణను అందించడానికి తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ వారు ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. ఇది ముఖ్యంగా ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చనున్నది. ఎందుకంటే సుమారుగా ఇందులో 75% సీట్లు ఎస్సీ కేటగిరీ వారికి రిజర్వ్ చేయబడతాయి. ఒక 15% బీసీ కేటగిరీకి, ఒక 10% ఎస్టీ కేటగిరీకి, ఇందులోనే 33% మహిళలకు సంబంధించి, తర్వాత పీడబ్ల్యూడి కోటాకు సంబంధించి ఒక 5% గా శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులను ఎంపిక చేయటం జరుగుతుంది. దాదాపుగా ఎప్పుడెప్పుడని నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ విద్యార్థులందరికీ కూడా నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇది కంప్లీట్ గా ఆన్లైన్ ప్రక్రియలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా 100 మార్కులతో పరీక్ష నిర్వహించడం కూడా జరుగుతుంది. ఆ పరీక్షలో మెరిట్ మార్కులు సంపాదించినటువంటి 100 మందికి ఇక్కడ సీట్ కేటాయిస్తారు. సీట్ పొందిన విద్యార్థులు తప్పనిసరిగా ఒక 5 నెలల పాటు అక్కడే శిక్షణ పొందాల్సి ఉంటుంది. అక్కడే హాస్టల్ సదుపాయాలను కూడా అందించడం జరుగుతుంది. సపరేట్ గా లేడీస్ కి మరియు జెంట్స్ కి సపరేట్ హాస్టల్ వసతిని కూడా చాలా చక్కగా ఎస్సీ స్టడీ సర్కిల్స్ వారు రాష్ట్ర వ్యాప్తంగా 12 స్టడీ సర్కిల్స్ లలో ఈ కోచింగ్ ని అందించడం జరుగుతుంది. దాదాపు ఎస్సీ స్టడీ సర్కిల్స్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు సాధించేటటువంటి విధంగా ఎస్సీ స్టడీ సర్కిల్స్ కృషి చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డైరెక్టర్స్ అనేక మంది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి ఫ్యాకల్టీల చేత శిక్షణను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులకు చేయూతను అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి శిక్షణ పొందటానికి ఏ విధమైనటువంటి అర్హతలను ఇవ్వటం జరిగింది, ముఖ్యంగా ఏ విధంగా ఆ యొక్క సీట్ పొందాలి, ఎగ్జామ్ లో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి, ఏ అంశాల మీద ప్రశ్నలు ఉంటాయి, ఏ సబ్జెక్టు మీద ప్రశ్నలు ఉంటాయి, ఖచ్చితంగా వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఆన్లైన్ ప్రక్రియ కూడా ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కూడా మనం ఈ రోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ఎస్సీ స్టడీ సర్కిల్స్ వారు విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి విషయాలను పొందుపరిచారు, ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ సీట్ పొందాలి అని అంటే ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి, ఆన్లైన్ ప్రక్రియ అనేటటువంటిది ఏ విధంగా చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ లో ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేటటువంటి వివరాలన్నింటినీ కూడా నోటిఫికేషన్ లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మనం ఆ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్ గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్స్ కి సంబంధించి, ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ డెవలప్మెంట్ తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యంగా 8వ తారీఖు నాడు, మొన్న జనవరి 8వ తారీఖు నాడు ఈ యొక్క నోటిఫికేషన్ ని విడుదల చేయటం జరిగింది. ఈ నోటిఫికేషన్ సుమారుగా 5 నెలల ఫౌండేషన్ కోర్సుగా దీన్ని విడుదల చేయటం జరిగింది. మీరు గమనించండి, 5 నెలల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 5 నెలల పాటు ఉండేటటువంటి ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా ఏం తెలియజేసింది సార్ అని అంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో టీజీపీఎస్సీ స్థాయిలో విడుదలయ్యేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వివిధ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగ్ సెక్టారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ఇక్కడ 5 నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని అందించేటటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర స్థాయి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ 5 నెలల పాటు అక్కడే
మరి శిక్షణతో పాటు హాస్టల్ వసతిని కూడా కల్పిస్తూ ఈ యొక్క ఫౌండేషన్ కోర్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించి మరి 12 ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. ఈ 12 ఎస్సీ స్టడీ సర్కిల్స్ లలో 5 నెలల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా 33 జిల్లాలు ఉంటే 12 ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఉంటే మీ యొక్క ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా తప్పనిసరిగా ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండ జిల్లా, అదే విధంగా సూర్యాపేట జిల్లా, భువనగిరి జిల్లా. నల్గొండ జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంది, సూర్యాపేట జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంది, భువనగిరి జిల్లాలో లేదు. కాబట్టి ఇప్పుడు నల్గొండ, భువనగిరికి చెందినటువంటి విద్యార్థులు నల్గొండలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. కాబట్టి మీ జిల్లాలో ఒకవేళ ఎస్సీ స్టడీ సర్కిల్ లేకపోయినా మీ ఉమ్మడి జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటుంది. తప్పనిసరిగా అక్కడ ఆప్షన్ ఇవ్వండి. మీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి స్టడీ సర్కిల్లో మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాలి. ఎక్కడ ఏ జిల్లా వారైతే ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన వారు అక్కడే అప్లై చేసుకోవటానికి, అక్కడే పరీక్ష రాయటానికి అర్హత ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఎట్టి పరిస్థితులలో ఒక జిల్లాకు చెందిన వారే మరొక జిల్లాలో పరీక్ష రాయటానికి గాని, శిక్షణ పొందటానికి గాని అర్హులు కారు అని గమనించండి. ఇక్కడ స్థానికత అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యంగా మరి ఈ 12 ఎస్సీ స్టడీ సర్కిల్స్ లలో ముఖ్యంగా పూర్తి స్థాయిలో అనే మీ యొక్క ఉమ్మడి జిల్లాను ఒక్కసారి మీరు పరిశీలించండి. తప్పనిసరిగా అక్కడ స్టడీ సర్కిల్ ఉంటుంది. తర్వాత 100 మందిని ఇక్కడ ఎంపిక చేస్తారు. 100 మందిలో ముఖ్యంగా ఈ 100 మంది ఎవరై ఉండాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీకి చెందినటువంటి అభ్యర్థుల కోసం, అదే విధంగా బీసీఈ మరియు ప్రత్యేకంగా పీడబ్ల్యూడి కోటా వారికి కూడా ఈ నోటిఫికేషన్ అర్హులు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదే విధంగా బీసీఈ కేటగిరీ, పీడబ్ల్యూడి ముఖ్యంగా వికలాంగులకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడానికి వారికి కూడా ప్రత్యేక రిజర్వేషన్ అందించారు. ఈ అన్ని కేటగిరీలకు సంబంధించి ప్రత్యేకంగా 100 మందిని ఎంపిక చేస్తారు. ముఖ్యంగా 9వ తారీఖు నుండి ఆన్లైన్ లో ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి 9వ తారీఖు నుండి ఆన్లైన్ లో మాత్రమే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే విధంగా దీనికి తప్పనిసరిగా డిగ్రీ అర్హత అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు మాత్రమే 5 నెలల ఉచిత కోచింగ్ శిక్షణ కార్యక్రమానికి, ఫౌండేషన్ కోర్సుకి మరి అర్హుడుగా ప్రకటిస్తారు. ఒకవేళ మీకు డిగ్రీ లేకుండా అప్లై చేసినా కూడా తర్వాత రిజెక్ట్ చేయటం జరుగుతుంది, గమనించండి. తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే చూడండి, అక్కడ www.tsSC స్టడీ సర్కిల్స్ అని చెప్పేసి అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ యొక్క వెబ్సైట్ అనేటటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గుర్తించండి, 9వ తారీఖు నుంచి చూడండి 9/1/2026 నుండి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా చివరి తేదీ మరి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 30/1/2026 అని గుర్తించండి. ఖచ్చితంగా ఈ నెల చివరి వరకు అవకాశం ఉంది. మరి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే విధంగా ముఖ్యంగా ఈ ప్రవేశ పరీక్ష అంటే ముఖ్యంగా ఇందులో సీట్ పొందాలంటే ఇక్కడ అప్లికేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా 100 మార్కులతోటి పరీక్ష నిర్వహిస్తారు. ఈ 100 మార్కుల్లో 60 మార్కులు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. తర్వాత మరొక 40 మార్కులు ప్రత్యేకంగా ఏం చేస్తారు సార్ అని అంటే రీజనింగ్, అర్థమెటిక్ సంబంధించినటువంటి మరి అంశాలను ఇవ్వటం జరిగింది. కాబట్టి 100 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. ముఖ్యంగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కూడా మీ ఉమ్మడి జిల్లాలో ఉంటుంది. తప్పనిసరిగా మీకు తెలియజేస్తారు. హాల్ టికెట్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు SMS రూపంలో తెలియజేస్తారు. అలా హాల్ టికెట్ ద్వారా మీ ఉమ్మడి జిల్లాలో పరీక్ష ఉంటుంది. 100 మార్కులకు గాను పరీక్ష ఉంటుంది. ఇందులో 60 మార్కులు జనరల్ స్టడీస్, ఒక 40 మార్కులు ప్రత్యేకంగా మరి రీజనింగ్, అర్థమెటిక్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మీరు గమనించండి. మరి 100 మార్కులు కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. తప్పనిసరిగా మీరు గమనించగలరు. ఇక నేను ఇందాక చెప్పినట్లుగా మరి 40 మార్కులు రీజనింగ్, అర్థమెటిక్ అంశాలు ఉంటాయి. అదే విధంగా ముఖ్యంగా మరి 60 మార్కులకు సంబంధించి జనరల్ స్టడీస్ లో కరెంట్ అఫైర్స్, అదే విధంగా ఇండియన్ అండ్ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ,
అదే విధంగా మరి పాలిటిక్స్ సంబంధించిన అంశాలు, తర్వాత ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, జీవావరణ శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఇతర మొదలగు అంశాలతో 60 మార్కులకు గాను జనరల్ స్టడీస్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ పరీక్ష తెలుగు మరియు ఆంగ్లం 2 భాషల్లో ఉంటుంది, గమనించగలరు. ఇక పూర్తి స్థాయిలో 100 మార్కులకు గాను చూడండి ఆంగ్లం మరియు తెలుగు భాషల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకంగా పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఫిబ్రవరి 8వ తేదీన ఈ పరీక్ష ఉంటుంది. నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా తెలియచేశాడు. జనవరి 9వ తారీఖు నుండి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అయి జనవరి 30వ తేదీన ముగుస్తుంది. ఫిబ్రవరి 8వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. మీ ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య ప్రత్యేకంగా ఈ పరీక్ష సమయం ఉంటుంది. కాబట్టి మీరు గమనించగలరు, 2 గంటల పాటు నిర్వహిస్తారు. మీ జిల్లాలలో ప్రత్యేకంగా ఉంటుందని తెలియజేశారు. తర్వాత 1-2 రోజుల్లో దీని రిజల్ట్ ను ప్రకటించి ఫిబ్రవరి 20వ తేదీ నుండి ప్రత్యేకంగా జూలై 19, 2026 వరకు ఈ 12 జిల్లాలలో ఉన్న ఎస్సీ స్టడీ సర్కిల్లో 5 నెలల శిక్షణ ఉంటుందని చెప్పి చాలా క్లియర్ గా మనకు నోటిఫికేషన్ లో తెలియచేయటం జరిగింది. గమనించండి, ఫిబ్రవరి 20వ తేదీ నుండి జూలై 19, 2026 వరకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన శిక్షణ ఆయా స్టడీ సర్కిళ్లలో ఉంటుందని చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి వారి స్థానిక జిల్లా కాకుండా ప్రవేశ పరీక్ష రాయడానికి అనుమతించబడరు. అంటే ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు మరొక జిల్లాల్లో పరీక్ష రాయడానికి అనర్హులుగా ప్రకటించడం. ఇక మనం చూస్తున్నాం నోటిఫికేషన్ లో ప్రకటించినటువంటి అంశాల్లో మరి ముఖ్యంగా ఏ జిల్లాలు అనేటటువంటిది కూడా ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి మీ ఉమ్మడి జిల్లాలలో ఈ యొక్క స్టడీ సర్కిల్ ని ఒకసారి మీరు గుర్తించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి వాటిలో మరి రిజర్వేషన్ ప్రక్రియ ఎలా కేటాయించారో ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు 75% విద్యార్థులను ఎంపిక చేస్తారు. అదే విధంగా ఎస్టీ కేటగిరీ వారికి 10%, బీసీ కేటగిరీ వారికి 15%, అందులోనే బీసీఈ, పీడబ్ల్యూడి తో సహా కలిపి మొత్తంగా 100% ఇక్కడ ముఖ్యంగా 100 సీట్లను ఇక్కడ ఎంపిక చేయటం జరుగుతుంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 75% మరి ఇక్కడ సీట్ల విషయంలో కేటాయింపులు చేయటం జరిగింది. అదే విధంగా బీసీ కేటగిరీ విద్యార్థులకు 15%, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 10% గా మరి ఎంపిక చేస్తారు. ప్రత్యేకంగా తప్పనిసరిగా ఈ యొక్క వికలాంగులకు అదే విధంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క రిజర్వేషన్ లో వారి 33% వారికి కేటాయిస్తారు. మరి అర్హతలు గమనించినట్లయితే ఖచ్చితంగా బిఏ 3 సంవత్సరాల కోర్సు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఒకవేళ బిఏ గాని, బీకామ్ గాని, బిఎస్సి గాని, బీటెక్, బి ఫార్మసీ, బిఎస్సి మొదలైన వారు 4 సంవత్సరాల కోర్సు, అంటే 3 సంవత్సరాల డిగ్రీ గాని ఇతరతర 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ మరి అర్హత ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్ లో మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఇక్కడ సీట్ పొందాలి అన్నా ఇందాక చెప్పినటువంటి కేటగిరీస్ వారు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. 2024-25 సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుండి ధృవీకరించబడి ఉండాలి. అంతేకాకుండా ముఖ్యంగా 2024 ఏప్రిల్ 1 తర్వాత తీసుకొని ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో 3 లక్షలకు మించి మరి ఉండరాదు. 3 లక్షల లోపు ఆదాయం కలిగినటువంటి వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఆదాయం కలిగినటువంటి వారికి మరి ముఖ్యంగా ఇక్కడ సీట్ పొందటానికి అర్హత ఉంటుంది అని మీరు గమనించగలరు. అదే విధంగా ఇక్కడ ఎవరైనా సరే ఎస్సీ స్టడీ సర్కిల్లో సీట్ పొందాలి అని అంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడైనా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు అనర్హులు. ఎందుకంటే 5 నెలల పాటు ఇక్కడ శిక్షణ కార్యక్రమం రెగ్యులర్ కోర్సుగా ఉంటుంది. ఖచ్చితంగా వీలైతే మీరు ఇక్కడ మీ టీసీని, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా కానీ ఏదన్నా రెగ్యులర్ కోర్సు
డిగ్రీ కానీ, పీజీ కానీ, ప్రొఫెషనల్ కోర్స్ ఇంకేదైనా కానీ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ అనర్హులు అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ లో ఇవ్వటం జరిగింది. ఎస్, ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకంగా మరి 5 నెలల శిక్షణ కార్యక్రమం ఉంటుంది. వివిధ నోటిఫికేషన్ సంబంధించి అని చెప్పేసి క్లియర్ ఇచ్చారు. మరి ఇది ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఎటువంటి మరి ఆ యొక్క జిరాక్స్ కాపీస్ ముఖ్యంగా జత చేయాలి అనేటటువంటి తెలియజేస్తున్నారు. ఆధార్ కార్డు ఉండాలి. అదే విధంగా ఎస్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మన యొక్క 10th క్లాస్ మేము సరిపోతుందండి. అదే విధంగా లేటెస్ట్ 2024 ఏప్రిల్ 1 తర్వాత ఎంఆర్ఓ నుండి ధృవీకరించబడినటువంటి 3 లక్షల లోపు ఆదాయం కలిగినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్. అదే విధంగా ప్రత్యేకంగా ఇంకేమంటున్నాడు సార్ అని అంటే ఎస్, కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలంటే క్యాస్ట్ అనేది మీ గుర్తింపుకు సంబంధించింది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ నుంచి ధృవీకరించబడి ఉండాలి. అదే విధంగా డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే డిగ్రీ మెమరాండం ఉంటుంది. తర్వాత ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టినా కూడా అర్హులేండి. అదే విధంగా ఖచ్చితంగా ఒక ఫోటో, అదే విధంగా అభ్యర్థి యొక్క సంతకం, ముఖ్యంగా విద్యార్థి యొక్క సంతకం కూడా ఉండాలి. ఇక పీడబ్ల్యూడి అభ్యర్థుల విషయంలో ఎస్, ప్రత్యేకంగా వికలాంగులకు సంబంధించి వారి సర్టిఫికేట్ ఉండాలి. అదే విధంగా ఎస్, టీసీ కూడా అడిగాడు ప్రత్యేకంగా. చూడండి ఒకసారి, అధ్యయనం చేసిన బదిలీ సర్టిఫికేట్ తో సహా టీసీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వవలసి ఉంటుంది. సీట్ వచ్చిన తర్వాత గుర్తించండి. ఇక ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రత్యేకంగా ఆయా జిల్లాల డైరెక్టర్ల యొక్క నెంబర్లను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేకంగా డైరెక్టర్స్ వారి నెంబర్స్ ని ఇవ్వడం జరిగింది. మీ జిల్లాలో ఉన్న అసిస్టెంట్ సర్కిల్స్ సంబంధించినటువంటి డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి ఏదైనా నీకు డౌట్స్ ఉన్నా, ఇతరత్ర ఏదన్నా మరి క్లారిఫికేషన్స్ కొరకు ఆయా నెంబర్లు ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా ఆ నెంబర్లకు మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఆన్లైన్ ప్రక్రియ అనేటటువంటిది ఏ విధంగా చేయాలి ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, చూడండి ఒకసారి, మీరు అసిస్టెంట్ సర్కిల్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయండి. మీకు మొదటి ఆప్షన్ లోనే వచ్చేస్తుంది. చూడండి, తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారి చేత ఇది మరి నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ నోటిఫికేషన్ లో మనకు ముఖ్యంగా ఏమేమి ఇచ్చాడనేది ఒకసారి మనం చాలా క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ఏమి ఇచ్చాడంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా ఫుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ ఫుల్ సర్నేమ్. మీ 10th క్లాస్ మెమోలో మీ యొక్క సర్నేమ్ తో మీ పేరు ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా మీ సర్నేమ్ తోటి ఇక్కడ యొక్క మీ పేరుని ఎంటర్ చేయండి. అదే విధంగా మీ జెండర్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ ఎంటర్ చేయండి. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, ప్రత్యేకంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. 10th క్లాస్ మెమోలో ఏ వివరాలు అయితే ఉంటాయో వాటిని మరి ఫైనలైజ్ గా చేసుకొని ఇక్కడ మరి ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా మీ ఫాదర్ నేమ్ కూడా సర్నేమ్ తోటి ఎంటర్ చేయండి. మీ మదర్ నేమ్ కూడా సర్నేమ్ తోటి ఎంటర్ చేయవలసి ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ గా నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే నేటివ్ డిస్టిక్, ప్రత్యేకంగా మీ జిల్లాను, మీ సొంత జిల్లాను, మీ ఆధార్ కార్డులో ఉన్న జిల్లాను ఖచ్చితంగా అక్కడ ఎంటర్ చేయండి. అదే విధంగా ఎగ్జామినేషన్ సెంటర్, మరి ఉమ్మడి జిల్లా అన్నాం కాబట్టి మీకు ఉమ్మడి జిల్లాలోనే ఆ అసిస్టెంట్ సర్కిల్ ఎక్కడైతే ఉందో అదే లొకేషన్ లో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అక్కడ ఖచ్చితంగా మీరు ఎంచుకోండి, మీకు అక్కడ క్లియర్ గా ఇచ్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ముఖ్యంగా మొబైల్ నెంబర్ ని మరి పనిచేస్తున్న మొబైల్ నెంబర్ ఒకటి ఇవ్వండి. ఎందుకంటే ఇతర ఏ వివరాల కోసమైనా SMS రూపం కావచ్చు, హాల్ టికెట్ డౌన్లోడ్స్ కావచ్చు, మీకు తెలియజేస్తారు. మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే తప్పనిసరిగా ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయండి. స్టార్ గుర్తు ఇచ్చినటువంటి వాటిని ఖచ్చితంగా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. నువ్వు ఏ ఒక్కటి ఎంటర్ చేయకపోయినా, స్టార్ గుర్తున్నటువంటి అంశాలలో ఏ ఒక్కటి నువ్వు ఎంటర్ చేయకపోయినా అప్లికేషన్ ఫైనలైజ్ కాదు, సబ్మిట్ కాదు, గుర్తించండి. తర్వాత ఒకవేళ కనుక నువ్వు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో టైప్ చేయండి. అదే విధంగా క్యాస్ట్, సబ్ క్యాస్ట్, మీరు SCA, SCB, SCC, BCA, BCB, BCC, BCD ఖచ్చితంగా మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయండి. అదే విధంగా లేటెస్ట్ ఇందాక అనుకున్నాంగా మనం 2024
ఎస్. 2024 లేటెస్ట్ ఇన్‌కమ్ మీరు పూర్తి స్థాయిలో ఉండాలి. ఏప్రిల్ 1 2024 ఏప్రిల్ 1 తర్వాత తీసుకొని ఉన్నటువంటి ఇన్‌కమ్‌ని ప్రత్యేకంగా అక్కడ మీరు 3,00,000 లోపు మీ ఇన్‌కమ్ ఎంతుంటే అంత ఎంటర్ చేయండి. అదే విధంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఖచ్చితంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో నంబర్ ఉంటుంది. రైట్ సైడు ఆ నంబర్‌ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు డిగ్రీ అన్నారు కాబట్టి ఖచ్చితంగా డిగ్రీని ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ప్రత్యేకంగా ఏమడిగాడు సార్ అనంటే నెక్స్ట్ కాలమ్‌లో 10థ్, ఇంటర్, డిగ్రీ అదే విధంగా 4 సంవత్సరాల డిగ్రీ అంటే బీటెక్ విద్యార్థులు, ఫార్మసీ ఇతర కోర్సుల వాళ్ళకి కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కూడా ఎంటర్ చేయొచ్చు. 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఉన్న మార్కులు మీకొచ్చిన మార్కులు ఎంటర్ చేయండి. మీకు ఒకవేళ పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్, గ్రేడ్ ఉంటే గ్రేడు, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారో ఇవ్వండి. అదే విధంగా మీరు నేమ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్, తర్వాత ఇన్‌స్టిట్యూషన్ విలేజ్ అండ్ యూనివర్సిటీ బోర్డు ఏదైతే ఎంటర్ చేయండి. సేమ్ ఇంటర్మీడియేట్ కూడా అలాగే ఎంటర్ చేయండి. డిగ్రీని కూడా అలాగే ఎంటర్ చేయండి. ఖచ్చితంగా మీకు మొత్తం ఎన్ని మార్కులు, వచ్చినటువంటి మార్కులు, మీ యొక్క యూనివర్సిటీ, మీరు ఏ లొకేషన్‌లో చదివారో పూర్తి వివరాలు అక్కడ ఆప్షన్‌లో ఇవ్వండి. బీటెక్ చేసినటువంటి వాళ్ళకి కూడా సెపరేట్‌గా కాలం ఇచ్చాడు. 4 సంవత్సరాల కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అర్హులు కాబట్టి ఏ ఇయర్‌లో పూర్తి చేశారు, మీ యొక్క మార్కులు మొత్తం ఎన్ని, మీకొచ్చిన మార్కులు ఎన్ని, కంప్లీట్‌గా మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఎంటర్ చేయండి. ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ఆ వివరాలను పొందుపరిస్తే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్. యెస్ అయితే యెస్, నో అయితే నో అని చెప్పేసని. అంటే ముఖ్యంగా మ్యారీడా, అన్‌మ్యారీడా అనేటటువంటి విధంగా ఆప్షన్ ఉంది. అక్కడ మీరు ఎంచుకోండి. నెక్స్ట్ మనకు 18వ కాలం పర్మనెంట్ అడ్రస్. యెస్. మీ డిస్ట్రిక్ట్ ఏంటి? మీ మండల్ ఏంటి? మీ విలేజ్, మీ స్ట్రీట్ నెంబర్, హౌస్ నెంబర్, పిన్ కోడ్, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ముఖ్యంగా మీరు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎంటర్ చేయండి. ఇప్పుడు సపోజ్ నల్గొండ నియోజకవర్గం అయితే నల్గొండ నియోజకవర్గం అని ఇవ్వండి. తర్వాత కొడంగల్ నియోజకవర్గం అయితే కొడంగల్ అని ఇవ్వండి. మీరు ఏ నియోజకవర్గానికి చెందిన వాళ్ళో ఆ నియోజకవర్గాన్ని కూడా అక్కడ ఎంటర్ చేయండి. అదే విధంగా ఇక మీరు టైప్ చేసిన అడ్రస్ అంతా కూడా ఇచ్చిన తర్వాత మళ్ళొకసారి ఇది పర్మనెంట్ అడ్రసా, ప్రెజెంట్ అడ్రసా అని అంటుంటే అక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే యాజ్ ఇట్ గా పైన టైప్ చేసేది కింద కూడా వచ్చేస్తుంది. అలా పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అని 2 అడ్రస్లు ఇచ్చాడు. జాగ్రత్తగా చూసి వాటిని ఎంపిక చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మీరు అప్లోడ్ చేయవలసినటువంటి ఆ యొక్క ఈ దరఖాస్తు అప్లోడ్ చేయవలసినటువంటి మరి ఏమేమి మరి జిరాక్స్ కాపీలు ముఖ్యంగా అప్లోడ్ చేయవలసి ఉంటుందో క్లియర్ గా ఇచ్చాడండి. ఎస్. ప్రత్యేకంగా ఏమన్నాడు సార్ అని అంటే ఎస్ చూడండి ఒకసారి. హ్యావ్ యూ ఎవర్ స్టడీడ్ ఎనీ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆఫ్ ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఎస్టీ అండ్ బీసీ స్టడీ సర్కిల్స్ ఇఫ్ సో మెన్షన్ ది డీటెయిల్స్. ఒకవేళ మీరు గతంలో పూర్తి స్థాయిలో ఏదైనా స్టడీ సర్కిల్లో ఏదన్నా కోచింగ్ తీసుకున్నారా అని చెప్పేసి అని కూడా అడుగుతున్నారు. ఒకవేళ తీసుకుంటే ఎస్ అనండి, తీసుకోకపోతే నో అనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 21వ కాలంలో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడిగారు. ఎస్. మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, మీ క్యాస్ట్ నెంబర్ రైట్ సైడ్ లో ఉంటుంది. ఆ నెంబర్ వేయండి. తర్వాత ప్రత్యేకంగా ఇక అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ లలో ఎస్ ఆధార్ కార్డుని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మెమోను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ని, ఇన్కమ్ సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయాలి. మీ డిగ్రీ మెమోరండం ఎస్ లేదంటే పూర్తి స్థాయిలో ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ మరి డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయండి. అదే విధంగా మీ ఫోటోగ్రాఫ్ ని, మీ సిగ్నేచర్ ని కూడా అప్లోడ్ చేయండి. ప్రత్యేకంగా ఇక్కడ ఫైనల్ గా చెక్ బాక్స్ ని క్లిక్ చేస్తే ఇక పూర్తి స్థాయిలో సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఆ సబ్మిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక మీ యొక్క దరఖాస్తు అనేటటువంటిది సక్సెస్ అవుతుంది. కాబట్టి గుర్తించండి విద్యార్థులారా తప్పనిసరిగా ఈ అసిస్టెంట్ సర్కిల్ సంబంధించి మరి 5 నెలల శిక్షణ కార్యక్రమాన్ని విత్ హాస్టల్ విత్ రెసిడెన్షియల్ తో మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అన్ని అంశాలను చాలా జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేయండి, రాయండి. ఎలాంటి పొరపాటు చేయకుండా మీరు అప్లోడ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన అంశాలను 1కి 2 సార్లు చూసి ఈ యొక్క వీడియో ద్వారానైనా సరే చూసి మీరు అప్లోడ్ చేయండి. మీకు ఖచ్చితంగా సీటు వస్తుంది. ఎగ్జామ్ కోసం కూడా 60 మార్కులు జనరల్ స్టడీస్, ఒక 40 మార్కులు రీజనింగ్, అర్థమెటిక్ విభాగాలకు సంబంధించినటువంటి అంశాలను జాగ్రత్తగా చదువుకోండి. ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మరి ఈ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో
మెరిట్ బేస్డ్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని ఎంపిక చేసి మరి 5 నెలల పాటు శిక్షణ అందిస్తారు. ఫుడ్, బెడ్, అకామిడేషన్ తో సహా మరి ఇక్కడ కంప్లీట్ గా శిక్షణ కార్యక్రమం 5 నెలలు ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణ ఫిబ్రవరి 20న ప్రారంభమై జూలై 19, 2026న ముగుస్తుంది. 5 నెలల పాటు వచ్చే కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌కి సంబంధించి అన్ని సమగ్రమైనటువంటి అంశాలతో కూడినటువంటి విధంగా అన్ని సబ్జెక్టులతోటి ఇక్కడ మీకు శిక్షణ జరుగుతుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కోచింగ్ సాయంత్రం 5:30 వరకు విజయవంతంగా, అద్భుతంగా నిర్వహించబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2016, 17 నుండి ప్రారంభమైన ఎస్సీ స్టడీ సర్కిల్స్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. ఎంతో మంది మరి పేద విద్యార్థులకు చేయూతనివ్వటం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్లలో ఉద్యోగాన్ని సాధించి మీ యొక్క మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. తప్పనిసరిగా నా యొక్క వీడియోని మీరు ఆదరించండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు అందించండి. భవిష్యత్తులో తప్పనిసరిగా మీకు రానున్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి నేను ప్రత్యేకంగా ఎకానమీ క్లాసులను ఆన్లైన్లో కూడా అందిస్తాను. తప్పనిసరిగా కొత్త కొత్త విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. నా వీడియోస్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. Thank you everyone.